రవి గారు, ఒంగోలులో అప్పట్లో జనసేనలో చేరినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యేతో బాగా గ్యాప్స్ కొనసాగుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే తీవ్రమైన ఘర్షణలే కొనసాగుతున్నాయి. ఏమంటారు సార్? అంటే ఖచ్చితంగా అండి. ఇందులో 2 అంశాలున్నాయి. తెలుగుదేశం, జనసేన మధ్యలో రాజకీయమైన ఎడమ ఒకటైతే, సరే బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్‌కు దగ్గర బంధువు. మంత్రిగా అంతకుముందు రాజీనామా చేసి గెలిచి జగన్ మంత్రివర్గంలో సగం కాలం కొనసాగారు. తనను తప్పించటం, అదయిన తర్వాత తనను సరిగ్గా ఆదరించలేదని ఎన్నికలైన తర్వాత రాజీనామా చేసి దూరంగా ఉండి జనసేనలో చేరారు. ఆయన జనసేనలోకి చేర్చుకోవడం మీద తెలుగుదేశం వాళ్లకు అభ్యంతరాలు ఉండినాయి. అందుకే కొంచెం గ్యాప్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ తీసుకోవడమే కాదు, ఈ మధ్య జరిపిన వాళ్ళ విస్తృత సమావేశంలో బాలినేని గారు లాంటి వాళ్ళు వస్తే మనకు మద్దతు కదా, ఆయనకు నెల్లూరు ప్రకాశం జిల్లాలో బాధ్యత కూడా ఆయనకు అప్పగిస్తున్నానని. ఇక్కడ పవన్ కళ్యాణ్ సోషల్ స్ట్రాటజీ ఒక విధంగా ఉంది. నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఒక సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి ఈయన ఉపయోగపడతాడని. అంతకుముందు కూడా వీళ్ళు ఒకరి మీద ఒకరు కాస్త అభిమానపూర్వకంగా చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత బాలినేని పవన్ కళ్యాణ్ అన్నదికి అనుకూలంగా ఉన్నారనే అభిప్రాయం ఒకటైతే, ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ టీడీపీ ఆయన పూర్తి వ్యతిరేకం. రాకముందు వ్యతిరేకంగా మాట్లాడారు. వీళ్ళిద్దరి మధ్య వాగ్యుద్ధాలు జరుగుతూ వస్తున్నాయి, ఆరోపణలు, కేసులు. నిన్న దాదాపు బాంబు పేల్చినంత పనిచేశారు ఎవరు, ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి. ఏమని, పోలీసులను అత్తేసుకొని నెలకు 25 లక్షల రూపాయలు ఈయన ముడుపులు తీసుకుంటున్నారు. మొత్తం ఆయన చేతిలో నడుస్తున్నారు. ఇసుక, అన్నిట్లో మైనింగ్, అన్నిట్లో వాటాలు తీసుకుంటున్నారు, లేకపోతే తేల్చుకోండి, ఈ పద్ధతిలో ఆయన సవాల్ చేశారు. చేయగానే ఈయనేమో మీరు వైసీపీ ప్రయోజనాలు నెరవేర్చడానికి మా దగ్గర ఉండి జనసేనలో చేరారని ఆయన ఆరోపించారు. ప్రమోద్, మీరు గుర్తు చేసుకుంటే కొంతకాలంగా కూటమి, స్థానిక ఎన్నికల ముందు, లేకపోతే సామాజికంగా ఏ వర్గాలు, ఇలాంటి వివాదాలు, వైరుధ్యాలు, ఘర్షణలు సాగుతున్నాయి. దానికి ఇది ఒక విధంగా మనం పరాకాష్ట అని కూడా చెప్పొచ్చు. ఈ పద్ధతిలోనే ఇంకా చాలా ఇతర చోట్ల, విజయవాడలో ఇప్పుడు ఉదాహరణకు జిల్లాకు రంగా పేరు పెట్టాల్సిందే అని నిన్న కొన్ని చోట్ల కాపు సంఘాలు తీర్మానం చేశాయి. అఫ్కోర్స్ జంట నగరాల్లో అనుకుంటాను. ఇంకా స్థానిక స్థాయిలో కూడా మాకు సరైన ఇది రావట్లేదని జనసేన వాళ్ళు కూడా చెప్తున్నారు. సో బాలినేని కేసుకు ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. అది వైసీపీ మంత్రిగా ఉండడం, జగన్తో ఉండటం, అది కూడా కాకుండా పవన్ కళ్యాణ్ తీసుకోవడాన్ని తెలుగుదేశం వ్యతిరేకించడం, ఇవన్నీ అయ్యాక మీరు చూడండి, పోలీసులకు సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బాలినేని ఏమంటాడు, పోలీస్ స్టేషన్లను ఆధారం చేసుకొని ఆయన 25 లక్షలు వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఇది తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ఒక కూటమికి, ఆ మాటకు వస్తే పెద్ద శిరోభారం లాంటిది. అక్కడక్కడక్కడ గోదావరి జిల్లాలో కానీ, విశాఖలో కానీ, అనకాపల్లిలో కానీ చాలా చోట్ల స్థానిక ఉన్న కొద్దిమంది జనసేన వాళ్ళు ఫిర్యాదు ఏంటి, మాకు ఇచ్చిందే 25 సీట్లు, 21 సీట్లు, కానీ మా నియోజకవర్గాల్లో కూడా మీది ఏంటి అని వాళ్ళు అంటారు. ఇక్కడేమో రివర్స్, నేను ఎమ్మెల్యేని అయితే మళ్ళీ ఆయన ఏంటి అన్నట్టుగా. నేను ఎప్పటి నుంచో దీన్ని పెంచాను, అభివృద్ధి కృషి చేశాను, నాకు లేకుండా పోవడం ఏంటి, నా మాట నాకు ఉంటుంది, నా అనుచరులను నేను ఎట్టి పరిస్థితుల్లో వదలను. ఎవరిది, బాలినేని ప్రధానమైన నినాదం. నా వాళ్ళతో నేను ఉంటాను అనేక సార్లు. అంటే విచిత్రంగా ఆయన వైసీపీలో మంత్రిగా ఉండి నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన మాట్లాడేది బాగానే ఉంది, గౌరవప్రదంగా అన్నదానికి ఉదాహరణగా పవన్ కళ్యాణ్ ఆయన చూపించేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఆయనే స్థానిక ఘర్షణలో అతి తీవ్రమైన వాయిస్ వినిపిస్తున్నారు, తెలుగుదేశంతో వస్తుంది. సో ఖచ్చితంగా ఇది ఒక విధంగా కొంత ఎడం, కొంత గండి పడుతుంది. ఇది కావాలని చేస్తున్నారని నేను చెప్పింది రాజకీయం. ఇది మీరు ఇతర రంగాల్లో కూడా చూడవచ్చు. ఇప్పుడు ఈయన వరుణ్ తేజ్ సినిమా విడుదలైంది కదా, కొరియన్ కనకరాజు, అది బాగా పోతుంది అన్నారు. దాంట్లో ఎన్టీఆర్ను అవమానించే విధంగా, లేకపోతే ఒక విధంగా చేస్తూ ట్రోల్ చేశారు. నీ స్ట్రోక్ అమస్ట్యూరిష్గా ఉంది అని ఆయన యుగ పురుషుడు సినిమాలో డైలాగ్. అది మిమిక్రీ లాంటిది కానీ అవమానం కాదని ఈవెన్ వరుణ్ తేజ్ స్వయంగా చెప్పాడు. అంటే ఇక్కడ మెగా ఫ్యామిలీ వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఇన్ ది సెన్స్ తెలుగుదేశం పార్టీ అని. కాబట్టి సామాజికంగా, అభిమానుల పరంగా, మూడోది ప్రత్యక్ష రాజకీయంగా ఉన్నటువంటి నాయకుల పరంగా ఇదొక గండి పెంచే ప్రయత్నం, లేదా వచ్చే పరిస్థితి ఒకటి కనిపిస్తుంది. ఇది ఎవరో కుట్ర అని వాళ్ళు అంటారు, మీ నాయకుల మీద వేరే వాళ్ళు చేసే కుట్ర ఏముంటుంది. కాబట్టి మీ అంతర్గత పరిస్థితి ఎలా సర్దుకుంటారో చూడాలి. రైట్ సార్.